హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను ఎక్సెల్లో ఉన్నటువంటి ఫంక్షనల్ కీస్ యొక్క ఫంక్షన్స్ని అలాగే కొన్ని కమాండ్స్ని షేర్ చేసుకున్నాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మరికొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో వర్క్ చేసే వాళ్ళకి, కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళకి, పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి మరికొన్ని కమాండ్స్ని మనం తెలుసుకుందాం. ఈ కమాండ్స్ని మనం వర్క్ చేసేటప్పుడు యూజ్ చేయడం వల్ల వర్క్ ఫాస్ట్గా అవుతుంది. అంతేకాకుండా మౌస్తో ఆపరేట్ చేయడం అనేది తగ్గుతుంది. దానివల్ల మనకి కీబోర్డ్ మీద ప్రాక్టీస్ అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను కమాండ్స్ని A to Z ఆర్డర్లో నేను మీకు చెప్తాను, షేర్ చేసుకుంటాను. Ctrl+A అంటే కంట్రోల్ కీని ప్రెస్ చేసి ఉంచి ఏ అనే కీని ప్రెస్ చేయాలి. Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్. ఆ షీట్లో ఏదైతే డేటా ఉంటుందో అది మొత్తం కూడా సెలెక్ట్ అవుతుంది. Ctrl+B లేదు Ctrl+2 ఈ రెండిట్లో ఏ కమాండ్ యూస్ చేసినా సరే మనం సెలెక్ట్ చేసినటువంటి ఫాంట్కి బోల్డ్ వస్తుంది, అంటే కొంచెం లెటర్స్ అనేవి థిక్గా కనపడతాయి. అలాగే ఉన్న బోల్డ్ తీసేయాలి అన్నా కూడా సేమ్ కమాండ్ అనమాట. Ctrl+B Ctrl+2 ఈ రెండు కమాండ్స్కి ఒకటే ఫంక్షన్. అది ఫాంట్ బోల్డ్ అవటం లేదా బోల్డ్ అయిన ఫాంట్ని నార్మల్గా చేయడం. Ctrl+C అంటే కాపీ. ఒక సెల్ కానీ, సెల్లో టెక్స్ట్ కానీ, లేదు ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ, ఒక రో మొత్తం కానీ, ఒక కాలం మొత్తం కానీ మనం కాపీ చేయాలంటే Ctrl+C అని అనాలి. అలాగే Ctrl+D అంటే ఇప్పుడు పైన ఉన్న సెల్లోనే సేమ్ కింద కూడా రావాలి అంటే మళ్ళీ టైప్ చేయకుండా కింద సెల్లోకి వెళ్ళి Ctrl+D అంటే పై సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కింద సెల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ అదే సెల్ 4-5 సెల్స్కి రావాలంటే ఏదైతే సెల్లోది రావాలో ఆ సెల్ సెలెక్ట్ చేసి దాని కిందవి 4 సెల్స్ సెలెక్ట్ చేసి Ctrl+D అంటే కిందకు మొత్తం అదే టెక్స్ట్ లేదా నెంబర్స్ అయినా కాపీ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ Ctrl+Eకి ఏ కమాండ్ లేదండి, Ctrl+F. Ctrl+F అంటే టోటల్ షీట్లో వర్డ్ ఎక్కడుంది, ఆ టెక్స్ట్ కానీ, వర్డ్ కానీ, నెంబర్ కానీ ఎక్కడుంది అనేది చెప్తుంది. అలాగే Ctrl+F అనే విండోలో ఆప్షన్ షీటు, వర్క్ బుక్ అని 2 ఉంటాయి. మనం వర్క్ బుక్ అని పెడితే ఆ వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అన్ని షీట్లో కూడా మనకి ఆ వర్డ్ ఎక్కడుందనేది మనకి చూపిస్తూ ఉంటుంది. మనం ఎంటర్ కొడుతూ ఉంటే ఒక్కొక్క వర్డ్ని మనకి ఒక్కొక్క ప్లేస్లో ఎక్కడుందో చూపిస్తుంది. లేదు ఆ షీట్లోనే కావాలంటే మనం ఆప్షన్లో షీట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ షీట్లో మాత్రమే మనకి ఫైండ్ చేసి చెప్తుంది. అలా మీరు ఒక రోలో ఫైండ్ చేయొచ్చు, ఒక కాలంలో ఫైండ్ చేయొచ్చు, ఒక షీట్లో కూడా వర్డ్స్ని ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+G అంటే గో టు విండో అపేర్ అవుతుంది. ఈ గో టు విండోలో ఇప్పుడు సపోజ్ మీరు A5 సెల్లో ఉంటే R110 సెల్లోకి వెళ్ళాలంటే మీరు R110 అంటే ఆ సెల్లో R110లోకి వెళ్ళిపోతుంది. అంటే R కాలంలో 110 రోలోకి ఆ సెల్ వెళ్ళిపోతుంది. అలా మీకు తెలిస్తే ఏ సెల్లోకైనా మీరు ఈ కమాండ్ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ Ctrl+H అంటే రీప్లేస్ ది టెక్స్ట్. ఇప్పుడు మనం ఇందాక Ctrl+F అని ఏదైతే వర్డ్ని మనం ఫైండ్ చేసామో ఆ వర్డ్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుందాం, అదే చేంజ్ చేయాలనుకుందాం. అప్పుడు Ctrl+H అంటే పైన ఫైండ్ అని ఉంటుంది, కింద రీప్లేస్ అని ఉంటుంది. ఫైండ్లో ఏదైతే వర్డ్ని మనం రీప్లేస్ చేయాలో ఆ వర్డ్ని అక్కడ టైప్ చేసి రీప్లేస్ ఏ వర్డ్తో చేయాలో రీప్లేస్లో ఆ వర్డ్ ఇస్తే మొత్తం షీట్లో అయినా సరే, వర్క్ బుక్లో అయినా సరే అది మొత్తం చేంజ్ అవుతుంది. మీరు ఒక కాలంలోనే చేయాలి అని అంటే ఆ కాలం మాత్రమే సెలెక్ట్ చేసి Ctrl+H అని రీప్లేస్ అంటే ఆ కాలంలో వరకే రీప్లేస్ అవుతాయి. ఆప్షన్స్లో వర్క్ బుక్ అని ఇస్తే వర్క్ బుక్ మొత్తం రీప్లేస్ అవుతుంది వర్డ్. మన Ctrl+F అని ఫైండ్ అవ్వాలంటే ఆ వర్డ్ మొత్తం వర్క్ బుక్లో లేదా షీట్లో లేదా కాలంలో ఎన్నిసార్లు ఉంది అనేది చెప్తుంది. అలాగే రీప్లేస్ చేస్తే ఎన్నిసార్లు రీప్లేస్ చేసింది అనేది కూడా చెప్తుంది. సో దాన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది ఏదైనా మిస్ అయిందా, అన్నీ రీప్లేస్ అయ్యాయా లేదా అని. నెక్స్ట్ కమాండ్ Ctrl+I లేదా Ctrl+3 ఈ 2 కమాండ్స్కి ఒకటే ఫంక్షన్. అది ఫాంట్ ఇటాలిక్లోకి మారుతుంది లేదా ఇటాలిక్లో ఉన్న ఫాంట్ నార్మల్గా మారుతుంది. ఈ రెండిటికి ఈ కమాండ్. ఇటాలిక్ అంటే లెటర్స్ కొంచెం క్రాస్గా ఉంటాయి. నెక్స్ట్ కమాండ్ హైపర్ లింక్ గురించి. Ctrl+K. హైపర్ లింక్ అంటే మనం ఒక ఫైల్ని ఇంకొక ఫైల్కి లింక్ చేసుకోవడం. వేరే ఫైల్లో ఉన్న డేటా మనకి ఈ ఫైల్లో మనం చూడాలి అని అంటే హైపర్ లింక్, ఒక వర్డ్ను, ఒక సెల్ని మనం సెలెక్ట్ చేసుకొని
దానికి మనం కంట్రోల్ K ఆర్ హైపర్ లింక్ అంటే హైపర్ లింక్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనకు కావాల్సిన ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసి ఆ ఫైల్ని క్లిక్ చేస్తే మనకి బ్లూ కలర్ అండ్ అండర్లైన్తో ఫాంట్ కనబడుతుంది. అంటే అక్కడ లింక్ ఉందన్నమాట. మనం దాని మీదకి జస్ట్ అలా మౌస్ తీసుకువెళ్ళినా సెల్ పెట్టినా ఆ లింక్ గురించి డీటెయిల్స్ మనకి చెప్తూ ఉంటుంది. సో ఆ ఫైల్లో ఉన్న డేటాని మనం ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు, యూస్ చేయొచ్చు. అక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ కూడా అప్డేట్ అయ్యేలాగా ఈ హైపర్ లింక్స్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి. Ctrl+L అండ్ Ctrl+T అంటే టేబుల్ని క్రియేట్ చేసుకోవడం. మనం ఒక టేబుల్ లాంటి దాన్ని సెలెక్ట్ చేసి ఈ కమాండ్ కనుక ప్రెస్ చేస్తే మనకి టేబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది. అక్కడ చూపించిన ఫార్మాట్లో మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+N అంటే ఓపెన్ వర్క్ బుక్, కొత్త వర్క్ బుక్ని ఓపెన్ చేస్తుంది. Ctrl+O అంటే ఆల్రెడీ సేవ్ చేసుకున్నటువంటి వర్క్ బుక్ని మనం ఈ కమాండ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. Ctrl+O అంటే ఓపెన్ విండో అపియర్ అవుతుంది. దాంట్లో మనం ఫైల్ లొకేషన్ ఇచ్చి ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే Ctrl+P అంటే ప్రింట్ విండో. ఈ ప్రింట్ విండో అపియర్ అవుతుంది. ప్రింట్ విండోలో మనం ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు, పేజ్ మార్జిన్స్, పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు, జూమ్ సెట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఇచ్చే ముందు ప్రివ్యూ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+Q. ఈ Ctrl+Q అంటే ఏంటంటే మనం మ్యాక్సిమం టేబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన టెక్స్ట్ కానీ డేట్ ఎండ్ అయిపోయిన డేట్లు కానీ మనం ఐడెంటిఫై చేయాలంటే కండిషనల్ ఫార్మాటింగ్ని మనం యూస్ చేయవచ్చు. టెక్స్ట్కి కలర్స్, డిఫరెంట్ కలర్స్, అలాగే నెంబర్స్కి కలర్స్, అలా డేట్స్కి కలర్స్ మనం ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించిన అనలైజింగ్ ఫార్ములా Ctrl+Q. ఈజీలీ అనలైజ్ అవర్ డేటా విత్ యూజింగ్ కలర్ కోడింగ్ అనమాట. నెక్స్ట్ Ctrl+R అంటే పేస్ట్ ప్రీవియస్ సెల్ డేటా. ప్రీవియస్ సెల్లో ఏదైతే డేటా ఉందో దాన్ని పేస్ట్ చేస్తుంది. అంటే Ctrl+D అంటే పై సెల్లో ఉన్న డేటాని కింద కాపీ చేస్తుంది కదా, సో అలా అనమాట. పైన ఉన్న డేటాని కిందకి ఇది పేస్ట్ చేస్తుంది. నెక్స్ట్ Ctrl+S అంటే మనం చేసినటువంటి వర్క్ని సేవ్ చేసుకోవడం. మనం చేసిన వర్క్ బుక్లో వర్క్ని ఫస్ట్ టైం మనం సేవ్ ఆర్ Ctrl+S అన్నప్పుడు సేవ్ విండో అపియర్ అవుతుంది. అక్కడ మనకి ఈ ఫైలు ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ ఇచ్చి సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రమే మనకి సేవ్ విండో అపియర్ అయ్యి పేరు, లొకేషన్ అడుగుతుంది. ప్రతిసారి పేరు, లొకేషన్ మనని అడగదు, ఆ విండో కూడా ఓపెన్ అవ్వదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఎక్సెల్లో ఆప్షన్లో ఆటో సేవ్ అనే దాంట్లో మనం ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం సేవ్ అనకపోయినా అదే ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో Ctrl+A నుంచి Ctrl+S వరకు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒపీనియన్ని నాకు మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇలా చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది.